మహమ్మద్ యూనస్ చేసిన దారుణమైన భారత వ్యతిరేక విధానాలు. ఇప్పుడు అసలైన షాకింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అక్కడ ఇస్లామిక్ ఫోర్సెస్ ఈవెన్ పాకిస్తాన్ చైనాలు కూడా దానికి మద్దతు తెలుపుతున్నాయని తెలుస్తుంది. అంటే మహమ్మద్ యూనస్ ప్రెసిడెంట్ అవ్వడం అంటే బంగ్లాదేశ్కి ఇతను అధ్యక్షుడు అవుతే భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం ఉంటుందండి. ఎందుకంటే ఏ క్షణంలోనైనా అక్కడ అల్లరి సాగి ప్రభుత్వం పడిపోతే అధ్యక్షుడే సర్వాధికారి అయిపోతాడనమాట. తర్వాత ఆయన అధ్యక్ష పీఠం మీద ఉంటే ఏదో విధంగా భారత వ్యతిరేకతని ఆయన సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అక్కడ బంగ్లాదేశ్లో బిఎన్పి తారిక్ రహమాన్ ఉన్నప్పటికీ. కాబట్టి ఆయనకి అధ్యక్ష స్థానం మంచిది కాదు ఆయనకున్న భారత వ్యతిరేక విధానాన్ని నేపథ్యంలో. కాబట్టి ఏం చేయాలి, ఇప్పుడు ఆయన అధ్యక్షుడు అయ్యే అవకాశాలు ఎంత ఉన్నాయంటే ఇప్పుడు మహమ్మద్ షాబుద్దీన్ ఏప్రిల్ 2023లో షేక్ హసీనా గవర్నమెంట్ టైంలో షేక్ హసీనా మద్దతుదారుడిగా ఆయన అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు మహమ్మద్ షాబుద్దీన్ అక్కడ అధికారంలో ఉంటే ప్రెసిడెంట్గా ఉంటే ఆయన షేక్ హసీనాకి సపోర్ట్ చేస్తాడు. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు అంటాడు. కాబట్టి ఆయన వద్దు అనే ఒక ప్రచారం బంగ్లాదేశ్లో బాగా ఎక్కువైంది. మరి ఈయన పదవిలోంచి దిగిపోయే అవకాశాలు ఉన్నాయంటే ఇంకొక 3 సంవత్సరాలు ఆయనకు పదవి ఉంది. కాబట్టి ఆయన దిగే అవకాశం లేదు. 5 సంవత్సరాలు కంటిన్యూ చేయాలి అకార్డింగ్ టు